హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లక్ష్మి. ఇదేంటో తెలుసా? నల్లేరు అంటారండి దీన్ని. ఈరోజు నల్లేరు పచ్చడి చేసుకుందాం. మీకు చూపించడానికని ఇలా మొత్తం తీసుకున్నాను. ఆకులు కాడలు అలాగుంటుంది. అలా మధ్య మధ్యలోకి కట్ చేసుకొని అలా పీల్ తీసుకోవాలి. పైనది పీల్ తీసుకునే ముందు చేతికి కవర్లు వేసుకోండి అలాగా. లేకపోతే అది కొంచెం దురద వస్తుంది. అది మనకి చేతులు వేళ్ళకి తగిలితే తిమ్మిరిలాగా కుచ్చుకుపోయినట్టు వేళ్ళకి అలాగైతుంది. అందుకని నేను కవర్లు వేసుకొని తీస్తున్నా. ఇంతకుముందు ఆయిల్ రాసుకొని తీసానండి. ఆయిల్ రాసుకొని కూడా తీస్తారంట. కానీ ఒక 2-3 కాయలు తీసేసరికి ఆయిల్ అంతా కాయలకు అంటుకొని నాకు మళ్ళీ దురద చేతులకి తిమ్మిరి లాంటివి అలా వచ్చినాయి. అందుకని ఈసారి మాత్రం పకడ్బందీగా కవర్లు వేసేసుకొని పీల్ తీసుకుంటున్నానండి. అన్నీ అలా చక్కగా పీల్ తీసి మంచిగా కడిగి పక్కకు పెట్టుకోండి. వాటర్లో కడిగేసి పక్కకు పెట్టేసుకోండి. దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. ప్యాన్లో ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకొని వేయించుకుందామండి. నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది కదండి, బోన్స్కి చాలా మంచిది. అలా చిటపట్లాడేంత వరకు మంచిగా వేయించుకుందామండి. వేయించుకొని అవి తీసేసి అదే ప్యాన్లో చిన్న కప్పు మినప్పప్పు వేసుకుందాం. మినప్పప్పు కూడా బోన్స్కి చాలా మంచిదండి. ఈ నల్లేరు విరిగిన ఎముకలు అతుక్కుంటాయి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గుతుంది. మినప్పప్పు ఇలా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఒక 7-8 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుంది. అలాగా కాయల్లాగా వేసుకుంటే పేలుతాయని నేనైతే ముక్కలు చేశాను. అందులోనే కడిగి పెట్టుకున్న నల్లేరు ముక్కలు కూడా వేసేసి అది కొంచెం నల్లేరు మెత్తబడే వరకు మంచిగా ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటూ మగ్గించుకుందామండి. తర్వాత ఇందులో ఒక టమాటాను 4 ముక్కలు చేసేసి వేసుకోండి. వేసుకొని అది కూడా మంచిగా మగ్గే వరకు వేయించుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసాను. వేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేస్తే మగ్గిపోద్దండి. అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా చాలా మంచిది కదండి. అందుకే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలా వాటర్లో నానబెట్టుకొని వాటర్తో సహా వేసేసుకోండి. మనకు మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది. అలా మెత్తగా అయిన తర్వాత అందులోనే కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి, పక్కకు పెట్టేసి. ఈలోపు నువ్వులు మినప్పప్పు మిక్సీ పట్టి పెట్టుకుందాం. నేనైతే పట్టుకున్నానండి, ఆ క్లిప్పు మిస్ అయింది. 2 కలిపేసాను. నువ్వులు మినప్పప్పు పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం మగ్గించుకున్న నల్లేరు టమాటో వేసి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పి కచ్చపిచ్చ అయిన తర్వాత మళ్ళీ మినప్పప్పు నువ్వులు పొడి ఉంది కదండి, అది కూడా కొంచెం వేసుకొని కొంచెం మిక్సీ అయ్యేంత వాటర్ వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చాలా మంచిదండి బోన్స్కి. ఫస్ట్ ఒక 4 ముద్దలు పచ్చడితో వేడి వేడి అన్నంలో పచ్చడితో తిన్నారంటే చాలా హెల్దీ అండి. ట్రై చేయండి. కామెంట్లో ఎలాగుందో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.